తెల్లారుజామున 2 అయితే అయిందండి. మేమైతే వాడపల్లికి 7 వారాలు మొక్కుకున్నామని చెప్పి 6 వారాలు బాగానే పూర్తి చేసుకున్నామండి. ఇంకా ఈ 7 వారం ఎలా ఉంటదో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి. ఇప్పుడు లాగానే తెల్లారుజామున 2:00కల్లా వచ్చేసామండి. ఇంకా ప్రయాణం కూడా బాగానే జరిగింది. ఆర్టీసీ బస్సులు వచ్చేసి తెల్లారుజామున 5:30కు ఉంటాయండి. కానీ ఇప్పుడులాగే ఖాళీగా దర్శనం చేసుకుందాం అని చెప్పి బండి మీద వచ్చేస్తాం. ఇంక ఇక్కడ బండ్లు పెట్టుకోవడానికి టికెట్ వచ్చేసి 15 రూపాయలు తీసుకుంటారండి. ఇంకా ఖాళీగా ఉంటదేమో అని చెప్పి పొద్దున్నే తెల్లారుజామున మేము వస్తే ఇక్కడ వచ్చేసి చూసారా బండ్లు ఎన్ని ఉన్నాయో. ఇంకెప్పటి నుంచో ఈ వాడపల్లిలో 7 వారాల మొక్కులు జరగక ఈసారి నుంచి అయితే మనుషులు గట్టిగానే వస్తున్నారండి. ఇంకా కింద శనివారం మీద ఈ శనివారం అయితే మనుషులు డబ్బలే ఉన్నారు. మేము ప్రతిసారి 50 రూపాయల టికెట్ దర్శనంకి వెళ్తామని చెప్పి ఈసారి ఫ్రీ దర్శనంకి అయితే వచ్చాము. ఇంక ఇక్కడ వచ్చేసి 50 రూపాయల టికెట్లతో పాటు 200 టికెట్ 1000 రూపాయల టికెట్లు కూడా ఉంటాయండి. ఇంకా లోపలైతే నాకు దర్శనం బాగా జరిగిందండి. ఇంకా లోపలంతా వెలిసిపోయి బయటకు వచ్చేసి ఇలా కూర్చుంటారండి ఇక్కడైతే. ఇంక 7 వారాలు పూర్తయిన వారు ఇంక ఇంటి దగ్గరలో మీ సేవలో గానీ లేదా వాడపల్లిలో గానీ అష్టోత్తరం పూజ చేయించుకోవడానికి టికెట్లు అయితే బుక్ చేసుకుంటారండి. ఇంకా మనం ఏదైనా మొక్కుకొని ఇక్కడ 7 వారాలు పూర్తి చేసుకుని ఇక వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం పూజ చేయించుకుంటే మనం కోరుకున్న మొక్క అయితే కంపల్సరీ తీరుతుందని చెప్పి వీళ్ళ నమ్మకం అండి. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా వాడపల్లి వచ్చారా? మన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కూడా చేసుకుని ఉంటే ఇక్కడ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. 7 గంటల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా.